ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 7వ భాగం సువ్రతుని జననం. శ్రీహరి ఇట్లు పలికెను. ఓం బ్రాహ్మణ, నీ పుణ్యవంతమైన నీ తపస్సునకు, నీ సత్యమునకు, పావనమైన నీ స్తోత్రమునకు నేను సంతోషించితిని. వరమును కోరుకో. ఓ మహాభాగా, నీ మనసులోనున్న కోరికను తప్పక తీర్చెదను. నీవు ఏ ఏ కోరికలను కోరుదువో ఆయా కోరికలన్నిటినీ తప్పక ఇచ్చెదను. సోమశర్మ ఇలా పలికెను. ఓ కృష్ణ, నా యందు దయ కలిగినచో, నా యందు ప్రసన్నుడువైనచో ముందుగా ఒక వరమును ప్రసాదించు. జన్మ జన్మలకు నాకు నీ యందు భక్తిని ప్రసాదించు. మోక్షదాయకము స్థిరము అయిన నీ పరమపదము యొక్క దర్శనము ప్రసాదించు. అట్లే నా వంశమును తరింపచేయుటకు దివ్య లక్షణ సంయుతుడు, విష్ణుభక్తి పరుడు, వంశమును ఉద్ధరించువాడు, సర్వజ్ఞుడు, సర్వమును ఇచ్చువానిని, ధాంతుని, తపోతేజస్సమున్వితుని, దేవతలను, బ్రాహ్మణులను, ప్రజలను పాలించువాడిని, పూజించువాడిని, దేవమిత్రుని, దానగుణము కలవానిని, జ్ఞానము పాండిత్యము కలవానిని నాకు కుమారునిగా అనుగ్రహించు. నా దారిద్ర్యమును పరిహరించు. ఇదే నేను కోరుకునే వరం అనెను. అప్పుడు శ్రీహరి ఇలా పలికెను. ఓ బ్రాహ్మణోత్తమ, అట్లే అగుగాక. నీవు కోరుకున్నట్లే జరుగును. సందేహము లేదు. నా అనుగ్రహం వలన నీ వంశమును తరింపచేయు పుత్రుడు నీకు లభించును. నీవు దివ్య మానుష భోగములను అనుభవించగలవు. నీ పుత్రుని వలన పరమ సుఖమును శుభమును పొందెదవు. ఓ విప్రుడా, నీవు ఎంతకాలము జీవింతువో అంతకాలము నీకు దుఃఖము కలుగదు. దాతవు, భోక్తవు, గుణములను గ్రహించువాడవు కాగలవు. సందేహము లేదు. పుణ్యతీర్థములలో మరణము పొంది ఉత్తమ గతిని పొందెదవు. ఈ విధముగా భార్యతో కూడి ఉన్న సోమశర్మకు వరమును ప్రసాదించి శ్రీహరి అంతర్ధానమయ్యను. ఇదంతా సోమశర్మకు ఒక స్వప్నంలా అనిపించెను. అనంతరము ద్విజోత్తముడైన సోమశర్మ సుమనతో కలిసి పావన రేవాతీరములో ఉన్న అమరకంఠకము అను పుణ్యతీర్థములో పుణ్యప్రదమైన దానమును చేసెను. ఇట్లు చాలా కాలం గడిచిన పిదప ఒకనాడు సోమశర్మ కపిలారేవ సంగమంలో స్నానము చేసి బయలుదేరెను. ఎదురుగా ఒక తెల్లని ఏనుగును చూసెను. మంచి తేజస్సుతో ఉన్నది, అందమైనది, దివ్యమైనది, మదమెక్కినది, చక్కని లక్షణములు కలది, నానాభరణములచే శోభించుచున్నది, మంచి లక్షణములు కలిగినది అయిన ఆ ఏనుగును చూసెను. దాని కుంభస్థలము సింధూరము కుంకుమలచే అలంకరింపబడినది. చెవులలో నీలి తామరలతో ధ్వజ పతాకములతో అలంకరింపబడినది. ఇంతటి ఏనుగునెక్కి ఒక మహాపురుషుడు వెళ్ళుచున్నాడు. దృఢమైన కాయము, చక్కని వర్చస్సు, దివ్య లక్షణ సంపన్నుడు, సర్వాభరణ భూషితుడు, దివ్యమాలలను వస్త్రములను ధరించినవాడు, దివ్య గంధానులేపితుడు, ఛత్రచామరాలచే సేవింపబడువాడు, పూర్ణచంద్రుని వలె సౌమ్యముగా నున్నవాడు అయిన ఆ దివ్య పురుషుడు ఏనుగుపై ఎక్కి వెళ్ళడాన్ని సోమశర్మ మరలా చూచెను. ఆ మహాపురుషుని సిద్ధులు, గంధర్వులు, చారుణులు మంగళవాక్యములతో స్తుతించుచుండిరి. శ్రేష్టమైన అందమైన ఆ గజము దానినెక్కిన దివ్యలక్షణ సంపన్నుడైన పురుషుని చూసిన సోమశర్మ విస్మయుడై మనస్సులో ఇట్లు తర్కించుకును చుండెను. దివ్య దేహదారి అయి ఈ మార్గమున వెళ్ళుచున్న ఆ దివ్య పురుషుడు ఎవరు? ఆ సువ్రతుడెవరు? ఇలా ఆలోచిస్తూ నడుచుచుండగా తన ఇల్లు చేరెను. గృహద్వారము వద్దకు వెళ్ళగానే మనోహరుడైన ఆ దివ్యరూపిని దర్శించెను. అమితమైన ఆనందముతో ధర్మాత్ముడు, ద్విజోత్తముడు అయిన సోమశర్మ త్వరగా ఇంటిలోనికి ప్రవేశించగానే ఆ దివ్యపురుషుని చూడజాలకపోయెను. కానీ గృహ ప్రాంగణంలో దివ్యములైన సుగంధభరితములైన పుష్పములు పడి ఉండటాన్ని చూచెను.
దుర్వాక్షతలతో చందనముతోనూ కుంకుమతోనూ పావనమైన గంధములతోనూ విలేపితమైన తన గృహ ప్రాంగణమును చూసి విస్మతుడై దానికి కారణమును ఆలోచించుచుండెను. దివ్యమంగళ సంపదలతో ఉన్న సుమనను చూసెను. సోమశర్మ ఇలా పలికెను: దివ్యమైన ఈ ఆభరణములను, ఈ అలంకారములు, రూప సౌభాగ్యాన్నిచ్చే ఈ వస్త్రాలంకార భూషణములు నీకు ఎవరిచ్చారు? ఓ పుణ్యవతి, దీనికి కారణమును భయము లేకుండా నాకు చెప్పుము అనెను. అప్పుడు సుమన ఇలా పలికెను: ఓ స్వామి, ఎవరో దేవతలలో ఉత్తముడైన పురుషుడు తెల్లని ఏనుగు నెక్కి దివ్యాభరణ భూషితుడై, దివ్య గంధాలయపితుడై, దివ్యాశ్చర్య సమన్వితుడై ఇక్కడికి వచ్చెను. గంధర్వులు బ్రాహ్మణులచే సేవితుడైన ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు. దేవతలు, గంధర్వులు, చారుణులు అతనిని స్తుతించుచున్నారు. పుణ్యరూపములు కలిగిన అందముతోనూ, సర్వాభరణములతోనూ, మిక్కిలి మేలైన వస్త్రములతోనూ, తృప్తి కలిగిన వదనముతోనూ, శోభించుచున్న స్త్రీలతో కలిసి ఆ మహానుభావుడు మన ఇంటిని 4 మూలలను రత్నములతో నింపివేసెను. తరువాత బ్రాహ్మణులు నన్ను ఒక దివ్య సింహాసనముపై కూర్చుండబెట్టి వస్త్రములు, అలంకారములు, భూషణములు వారు నాకు ఇచ్చిరి. వేద మంత్రములతోనూ, మంగళ గీతములతోనూ, శాస్త్ర గీతములతోనూ నన్ను పునీతుని చేసి అంతర్ధానమయ్యిరి. వారందరూ నా చుట్టూ నిలబడి, నీ ఇంటిలో మేమందరము వసింతుము. ఓ కళ్యాణి, నీ భర్తతో పాటు నీవు ఎల్లప్పుడూ శుచిగా ఉండు అని పదే పదే పలికి వారందరూ వెళ్ళిపోయిరి. ఇదే నేను చూసినది. మహామతి అయిన సోమశర్మ సుమనచే చెప్పబడినదంతా విని, ఏమిటిదంతా దేవతలు చేసిన పని అయి ఉండవచ్చునా అని సోమశర్ముడు యోచించెను. ఈ విధముగా సోమశర్ముడు బ్రాహ్మణులకు విధించిన ధర్మములను ఆచరిస్తూ ఉండెను. సుమన కూడా ఉత్తమమైన ధర్మములను ఆచరించసాగెను. ఆ మహానుభావురాలు వ్రతములను ఆచరిస్తూ కొన్నాళ్లకు సోమశర్మ వలన గర్భము ధరించెను. గర్భము వలన ఆమె శోభ హెచ్చెను. తేజోవంతుడైన కుమారుడు గర్భంలో ఉండడం వలన ఆమె మరింత తేజోవంతురాలయ్యను. ఈ విధముగా తన తపోవ్రతము వలన దేవతుల్యుడైన కుమారుని ప్రసవించెను. ఆ సమయంలో ఆకాశంలో దేవదుందువులు మ్రోగినవి. దేవతలు శంఖములను పూరించిరి. గంధర్వులు లలితముగా గానము చేసిరి. అప్సరసులు నాట్యం చేసిరి. అంతటా బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి అచ్చటికి వచ్చి బాలునికి సువ్రతుడు అని నామకరణము చేసెను. నామకరణమైన పిదప తేజోవంతులైన ఆ దేవతలందరూ వెడలిరి. దేవతలు వెళ్ళిన పిదప సోమశర్మ జాతకర్మాది కర్మలను ఆచరించెను. ఈ విధముగా విష్ణు అనుగ్రహముతో మహానుభావుడైన పుత్రుడు జన్మించిన పిదప ఆ ఇంటిలో మహాలక్ష్మి ధనధాన్య సమకూలయ్యి వచ్చెను. గజములు, అశ్వములు, మహిషములు, ఆవులు, బంగారము, రత్నములు, ధనరాశులచే సోమశర్మ గృహము నిండి కుబేరుని భవనము వలె ప్రకాశించెను. పిదప ఆ ద్విజోత్తముడు ధ్యాన పుణ్యాది కర్మలను ఆచరించెను. పుణ్యవంతుడైన ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలకు బయలుదేరెను. జ్ఞాన ధ్యాన సమన్వితుడై ఆ ద్విజోత్తముడు ఎన్నో రకములైన పుణ్యములను దానములను చేసెను. ఈ విధముగా సోమశర్మ ధర్మ కార్యములను పుణ్యకార్యములను చేయుచుండెను. పుత్రుని జాతకర్మాదులను శాస్త్రములో చెప్పబడిన షోడశ కర్మలలో కొన్ని ఆచరించెను. వివాహ వయస్సు వచ్చినప్పుడు ఎంతో ఆనందముతో పుత్రునికి వివాహం చేసెను. ఆ పుత్రుడు గుణవంతులు సులక్షణములు కలిగిన పుత్రులు జన్మించిరి. ఆ పుత్రునకు గుణవంతులు సులక్షణములు కలిగిన పుత్రులు జన్మించిరి. వారందరూ సత్యధర్మ తపోపేతులై దానధర్మరతులై ఉండిరి. సోమశర్మ వీరికి కూడా శుభకార్యములను చేసెను. మహానుభావుడైన సోమశర్మ పౌత్రులతో ఆనందముగా ఉండసాగెను. అనగా పౌత్రసుఖమును అనుభవించెను. ముసలితనము, వ్యాధులు లేకుండా సర్వసుఖములను అనుభవించెను. ఇంత వయస్సు వచ్చినా అతడు 25 ఏండ్ల వానివలే అతని శరీరము ఉండెను.
సూర్యుని వలె అతని శరీరము ప్రకాశించుచుండెను. పుణ్యవతి అయిన సుమన కూడా దానవ్రత నియమములతోనూ పుత్ర పౌత్రులతోనూ పాతివ్రత్యాది పుణ్యకార్యములతోనూ శోభించుచుండెను. ఆ విశాలాక్షి భర్త వలె తాను కూడా 16 ఏళ్ల పడుచువలే తారుణ్యముతో శోభించెను. ఇట్లు సౌందర్యముతో ఆనందముతో పుణ్యముతో పుణ్యకార్యములతో మహానందము కలవారై ఆ పుణ్య దంపతులు ఆనందముతో నుండిరి. సోమశర్మ సుమనల వృత్తాంతమును చెప్పితిని. ఇక సువ్రతుని వ్రతచర్యను అనామయుడైన నారాయణుని ఆరాధించిన విధమును తెలిపెదను వినుడు. సువ్రతుని విష్ణుభక్తి. సూతుడు పలికెను. పూర్వము వ్యాసదేవుడు సువ్రతుని గురించి తెలుసుకుని విస్మితుడై జగత్పతి అయిన బ్రహ్మదేవుని సువ్రతుని చరిత్ర అంతయు చెప్పమని అడిగెను. వ్యాసుడు పలికెను. లోకాత్మ, లోక విన్యాస సృష్టి చేయువాడా, దేవదేవ మహాప్రభు, సువ్రతుని చరిత్రను అంతయును వినగోరుచున్నాను అనెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికెను. ఓ పరాశరుని పుత్రుడా, మహానుభావ, పుణ్యవంతమైన ఉత్తమమైన తపశ్చర్య సమన్వితమైన సువ్రతుని చరిత్రను నీకు వినిపించెదను విను. బాల్యములోనే నారాయణుని చింతించుచుండెను. మేధావి అయిన సువ్రతుడు గర్భంలో ఉండగానే పురుషోత్తముడైన నారాయణుని దర్శించెను. ఈ పూర్వకర్మ ప్రభావం వలన సదా హరిని ధ్యానించుచుండెను. శంఖచక్ర గదాధరుడైన దేవుడు పుణ్యమును ప్రసాదించువాడు పద్మనాభుడు అయిన హరిని సదా చింతించుచుండెను. పాటలలో కానీ జ్ఞానములో కానీ పాఠములను అభ్యసించుచున్నప్పుడు కానీ ఎల్లప్పుడూ దేవదేవుడైన శ్రీహరిని సదా ధ్యానించుచుండెను. బాలునిగా ఉన్నప్పుడు తోటి బాలురతో ఆటలాడుచున్నప్పుడు వారికి తనకి హరినామం పెట్టి పిలుచుచుండెను. వారిని పిలువవలసి వచ్చినప్పుడు మిత్రులను ఆ హరినామములతోనే పిలుచుచుండెను. ఓ కేశవ ఇలారా ఇలారా, ఓ మాధవ ఇలారా, ఓ చక్రధర రా, ఓ పురుషోత్తమ నీవు నాతోనే ఆటలాడాలి, ఓ మధుసూదన మనమిద్దరము కలిసి వెళదామా. ఈ విధముగా బాల్యము నుంచి హరినామములతోనే అందరినీ పిలుచుచుండెను. ఆడుతున్నప్పుడు చదువులో హాస్యములో యానములో శయనమున గానములో చూచుటలో కూర్చునుటలో ధ్యానములో మంత్రములో జ్ఞానములో సుకర్మలు చేయునప్పుడు జగన్నాథుని దర్శించుచుండెను. జనార్దనుని స్మరించుచుండెను. ఈ విధముగా అతడు సదా విశ్వనాథుని మహేశ్వరుడు సమస్తమును నియంత్రించువాడు అయిన శ్రీమన్నారాయణుని మాత్రమే ధ్యానించుచుండెను. గడ్డి పరకలోనూ కట్టెలోనూ రాయిలోనూ శుష్క వస్తువులలోనూ తడిసిన వస్తువులలోనూ అన్నిటిలోనూ ఆ ధర్మాత్ముడు కేశవుని గోవిందుని పుండరీకాక్షుని దర్శించుచుండెను. ఆకాశములోనూ భూమి మధ్యను పర్వతములలోనూ వనములలోనూ జలప్రదేశములలోనూ రాతిలోనూ జీవులలోనూ ఆ మహామతి అయిన సువ్రతుడు నరసింహుని దర్శించుచుండెను. సుమనాపుత్రుడు బాలక్రీడలలో ఈ విధముగా ప్రతిరోజు ఆడుచుండెను. మధురమైన అక్షరాలతో శ్రీకృష్ణుని పాటలను గానము చేయుచుండెను. సువ్రతుడు ఇలా పలికెను. వేదములను చక్కగా తెలిసినవారు సదా ఎవరిని ధ్యానింతురో, ఎవరి దేహములో సకల లోకములు ఉన్నవో సకల పాపనాశకుడైన యోగీశ్వరుని మధుసూదనుని నేను శరణు పొందుచున్నాను. సకల లోకములందు ఉన్నప్పుడు సకల లోకములను తన యందు నిలుపుకొనినవాడు సర్వదోషరహితుడు పరమేశ్వరుడు అయిన నారాయణుని పాద యుగములను నమస్కరింతును. వేదాంత పఠనము వలన పునీతమైన బుద్ధి కలవారు గుణనిధి అనంత వీర్యుడు అయిన నారాయణుని స్తుతింతురు. అనంతము అగాధము దుర్గమము అయిన ఈ సంసార సాగరము నుండి తరించుటకు నేను నారాయణుని శరణు పొందుచున్నాను. యోగీంద్రుల మానస సరోవరములో రాజహంస పరిశుద్ధుడు విశేష మహిమావంతుడు అయిన శ్రీహరి యొక్క పుణ్యప్రదమైన పాదయుగములను శరణు పొందుచున్నాను. అసురులకు శత్రువైన వాడా నీ రక్షను
నాకు ప్రసాదించు. సకల భువనములకు పతి అయినవాడు, సకల దుఃఖ అంధకారములను నశింపచేయుచు చంద్రుని నారాయణుని లోకమును పాలించుటకు ధర్మ నిర్మాణమును చేసిన వానిని, సత్యాన్వితుడైన వానిని, సకల లోకములకు గురువు అయిన వానిని సురేశుని నేను ధ్యానించుచున్నాను. సకల భువనములకు ఈశ్వరుడు దేవుడు అయిన శ్రీరంగనాథుని రసయుక్తమైన పాటలతో రాగతాళ సమేతముగా గానము చేసేదను. అజ్ఞాన నాశకుడు, జ్ఞానమను కమలమునకు సూర్యుని వంటివాడు, ఆనందమునకు మూలమైనవాడు, మహిమా సమేతుడు ఆయన నారాయణుని ధ్యానించదను. సంపూర్ణుడు, అమృత కళానిధానుడు, గీత కుశలుని అనన్య రసముతో నేను గానము చేసేదను. యోగ కరణయుక్తుడైన వానిని, పరమార్థ దృష్టిని, సకల చరాచర జగమునకు నిత్యము కటాక్షించు వానిని, పాపులు చూడజాలని వానిని కేశవుని శరణు పొందుచున్నాను. ఈ విధముగా రాగయుక్తముగా చప్పట్లు కొడుతూ కృష్ణుని పాటలు పాడుచు తోటి పిల్లలతో కలిసి ఆడుకొనుచుండెను. బాలభావముతో క్రీడారతుడై సువ్రతుడు నిత్యము విష్ణు ధ్యాన పరాయణుడై ఉండెను. ఇట్లు క్రీడా సువ్రతుని తల్లి సుమన, కుమార భోజనము చేయుము, లేకపోతే ఆకలి నిన్ను బాధిస్తుంది అని పలికినప్పుడు హరిధ్యాన రసమను మహా అమృతముతో తృప్తి పడుచున్నాను అని పలికెను. భోజనము కోసం ఆసనముపై కూర్చున్నప్పుడు అన్నమును చూసి, ఈ అన్నము స్వయముగా విష్ణువే, ఆత్మ అన్నమును ఆశ్రయించును, ఆత్మరూపమునమున్న విష్ణువు ఈ అన్నముతో తృప్తిని పొందించును. క్షీరసాగరమున శయనించి ఉన్న స్వామి ఈ పుణ్య జలముతో తృప్తుడగునుగాక. ఈ తాంబూల చందనములతో పుష్పములతో ఆత్మస్వరూపముతో నున్న కేశవుడు తృప్తి పొందునుగాక. ఆ ధర్మాత్ముడు శయ్యను చేరినప్పుడు యోగ నిద్రాన్వితుడవైన శ్రీకృష్ణ, నేను నిన్ను శరణు పొందుచున్నాను అని శ్రీకృష్ణుని చింతించుచుండును. అలాగే భోజనము చేయునప్పుడు, బట్టలు వేసుకునేటప్పుడు, ఆసనములో కూర్చునేటప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటే సూరతుడు వాసుదేవుని ధ్యానించుచుండెను. సమస్తమును నారాయణునికి అర్పించుచుండెను. యవ్వనము వచ్చిన తరువాత ధర్మాత్ముడైన సూరతుడు కామభోగములను వదిలి సర్వపాప ప్రణాశకమైన ఉత్తమమైన వైఢూర్య పర్వతములోనున్న విష్ణువు యొక్క లింగమును చిహ్నమును సిద్ధేశ్వరుని ధ్యానిస్తూ ఉండెను. నర్మదా తీర దక్షిణ తటములోనున్న శ్రీ వైష్ణవ లింగమును ఓంకార సంజ్ఞమగు రుద్రుని బ్రహ్మదేవునిచే వృద్ధి పొందింపబడినవది అయిన సిద్ధేశ్వరుని ఆశ్రయించి తపమాచరించవలయునని యోచించెను. సువ్రతుని పూర్వజన్మ వృత్తాంతము వ్యాసుడు ఇలా పలికెను. ఓ మహానుభావ, నాదొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, సమాధానం చెప్పవలేను. సువ్రతుని పూర్వజన్మలో అనామయుడైన నారాయణుని ధ్యానించుచుండెనని మీరు చెప్పిరి. సువ్రతుడు పూర్వజన్మలో ఏ జాతిలో పుట్టెను? శ్రీహరిని ఎలా ఆరాధించెను? ఈ సుదేహముతోనే పుణ్య సంచయము చేసిన ఇతడు ఎవరు? ఇదంతా నాకు చెప్పవలేను అనెను. అప్పుడు బ్రహ్మ ఇలా పలికెను. సకల సమృద్ధి కలిగిన విదిశ అను నగరం ఉన్నది. ఆ నగరానికి మహా తేజస్వి బలవంతుడు ఋతుధ్వజుని కుమారుడు రాజుగా ఉండెను. అతని కుమారుడు అమిత ప్రజ్ఞాశాలి అయిన రుక్మభూషణుడు రాజుగా ఉండేడివాడు. అతని ధర్మపత్ని పేరు సంధ్యావళి. ఆమె యందు ఆ రాజునకు తనంతటి కుమారుడు కలిగెను. అతనికి ధర్మాంగదుడను పేరు పెట్టెను. అతడు సర్వలక్షణ సంపన్నుడై పితృభక్తి పరాయణుడై ఉండెను. అంతేకాదు, అతడు భాగవతోత్తముడు కూడా. తన తండ్రి ఆనందము కోసం మోహినికి తన శిరమును ఇచ్చెను. అతని విష్ణు ధర్మమునకు పితృభక్తికి ఋషికేశుడు ప్రసన్నుడై అతనిని సశరీరముగా పరమ పదమునకు తీసుకొని వెళ్ళెను. సకల వైష్ణవ ధర్మములు తెలిసినవాడు, సాత్వతులతో
శ్రేష్ఠుడు, సాత్వతులలో శ్రేష్ఠుడు, మహాప్రాజ్ఞుడు, ధర్మము తెలిసినవాడు, ధర్మమునకు భూషణుడు అయిన ధర్మాంగదుడు తనకిష్టము వచ్చినట్లు దివ్య భోగములను అనుభవించెను. 1000 యుగముల కాలము పూర్తి అయిన పిమ్మట అచ్చటి నుంచి పరిభ్రష్టుడై విష్ణువు యొక్క అనుగ్రహము వలన సోమసేనుని పుత్రునిగా సుమన ఆనందమును పెంపొందించు సువ్రతునిగా జన్మించెను. మేధావి అయిన సువ్రతుడు భాగవతోత్తముడు విష్ణు ధ్యానపరుడై తపమాచరించెను. సువ్రతుడు కామక్రోధాది దోషములను విడిచి ఇంద్రియములను నియంత్రించి నిరంతరముగా తపమాచరించుచుండెను. శ్రేష్టమైన వైఢూర్య పర్వతములలో సిద్ధేశ్వరుని సన్నిధిలో విష్ణు ధ్యానమునందు మనస్సును లగ్నము చేసి 100 సంవత్సరముల కాలము తపమాచరించెను. జగన్నాథుడైన నారాయణుడు శంఖచక్ర గదాధరుడు ప్రసన్నుడై లక్ష్మీదేవితో సహా కేశవుడు అచ్చటికి వచ్చి, ఓ ధర్మాత్మ, సువ్రత, బుధులలో శ్రేష్ఠుడా, నీకు వరములనివ్వడానికి నేను కృష్ణుడను వచ్చాను. ఉత్తమమైన విష్ణువు వాక్యములను సువ్రతుడు హర్షముతో జనార్దనుని దర్శించి చేతులు జోడించి నమస్కరించెను. సువ్రతుడు ఇలా పలికెను: సంసార సాగరము అతీవమైన మహామహ దుఃఖములను, కెరటములతోనూ వివిధ రకములైన మోహములను అలలతోనూ నిండియున్నది. నేను చేసిన పాప పుణ్యములు ఫలముగా ఇక్కడకు చేరాను. ఓ జనార్దన, దీని నుంచి ఈ దీనుని త్వరగా ఉద్ధరించు. కర్మలను మేఘములు వర్షించబోవునట్లు ఉరుముచున్నవి. మోహాంధకారములు అనేకముగా నన్ను చుట్టుముట్టినవి. అందువలన నిన్ను నేను చూడజాలను. ఓ మధుసూదన, ఈ దీనునకు నీ చెయ్యి నందించు. ఈ సంసారమును కారడవి మహా దుఃఖములను వృక్షములతో నిండి ఉన్నది. మోహములను సింహములు ఇచ్చట సంచరించుచున్నవి. కరుణ, కామము అను అగ్ని నన్ను దహించి వేయుచున్నది. ఓ కృష్ణ, నిత్యము దహింపబడుచున్న నన్ను రక్షించి, సంసార వృక్షము జీర్ణమైనది, వయసు చెల్లినది, ఎత్తైనది, అందువన మాయయను మూలము కరుణ, దుఃఖము అను శాఖలతో కొమ్మలతో విస్తరించి ఉన్నది. భార్య మొదలగు వారి సంగమము అను ఆకులతో ఉన్న ఆ చెట్టుకు ఫలములు కాసినవి. ఓ మురారి, దానిని అందుకోవటానికి చెట్టు ఎక్కి క్రింద పడిన నన్ను కాపాడు. రకరకములైన మోహములనడి ధూమముతో కూడిన దుఃఖాగ్నిలో మరణము వంటి వియోగము, శోకముచే నేను దహింపబడుచున్నాను. జ్ఞాన మేఘములను నాపై వర్షింపచేయు. ఓ కృష్ణ, నాకు ముక్తిని ప్రసాదించు. భయంకరమైన అంధకారముతో నిండిన సంసారమనే లోతైన గొయ్యిలో పడ్డాను. ఓ కృష్ణ, భయాతురుడనైన ఈ దీనుని యందు దయచూపు. నేను నిన్ను శరణు పొందుటకు వచ్చి తిని. ఈ సంసారము నుంచి నాకు విముక్తిని కలిగించు. మనస్సును నియంత్రించువారు నీ యందు భక్తి కలిగిన వారు జ్ఞానముతో నిండిన మనస్సు కలవారై నిన్ను ధ్యానింతురు. నీ పరమ పదమును పొందుదురు. పరమ పావనమైన నీ పాదపద్మములను దేవకిన్నెర గణాలు సదా నిన్ను స్మరిస్తూ సేవించుచుందురు. నేను వేరెవరి గురించి మాట్లాడను, వేరెవరిని భజించను, వేరెవరిని ధ్యానించను. నీ పాదయుగళములకు మాత్రమే సదా నేను నమస్కరించెదను. ఓ కృష్ణ, నా కోరికను నీవే తీర్చుము. నా పాతకముల రాసుల దూరముగా పోవును కాక. ఓ దేవా, నేను నీ దాసుడను. జన్మ జన్మలకు నేను నీకు కింకరుడను. నీ పాద పద్మయుగళములను సదా స్మరింతును. ఓ కృష్ణ, నీవు నా యందు ప్రసన్నుడవైనచో నాకొక వరము ప్రసాదించుము. నా తల్లిదండ్రులను సశరీరముగా నీ ధామమునకు చేర్చుము. నా యందు సందేహము వలదు అనిన శ్రీకృష్ణుడు ఇలా పలికెను. నీ పరమ కార్యము తప్పక నెరవేరుతుంది అనెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికెను. సువ్రతుని విషయములో ప్రసన్నుడైన వృషికేశుడు అతని భక్తికి సంతుష్టుడయ్యను. సుమనా సోమశర్మల మరణము దహనము లేకుండా సువ్రతునితో పాటు విష్ణులోకమునకు వెడలిరి.
2 కల్పములు కాలము సువ్రతుడు దివ్యలోకములోనూ అనుభవించి దేవకార్యార్థమై ఇప్పుడు నారాయణుని ఆజ్ఞగా కశ్యపుని ఇంటిలో జన్మించెను. విష్ణువు అనుగ్రహముతో ఇంద్ర పదవిని కూడా పొందును. ఈతడు వసుదత్తుడను నామముతో విఖ్యాతుడై ఇంద్ర పదవిని పొంది సమస్త దేవతలచే నమస్కరింపబడుచు స్వర్గమును అనుభవించును. సృష్టికి సంబంధించి సర్వ వృత్తాంతమును నీకు చెప్పాను. ఇంక ఏమైనా వినదలిచినచో దానిని కూడా చెప్పెదను అనెను. అప్పుడు వ్యాసుడు ఇలా పలికెను. బలవంతుడు, రుక్మాంగదుని పుత్రుడు, మహాప్రాజ్ఞుడు అయిన ధర్మాంగదుడు మొదటి కృతయుగంలో ఇంద్రుడు కదా. మరి ఇప్పుడు మరొక ధర్మాంగదుడు, మరొక రుక్మాంగదుడు ఎలా వచ్చారు? ఈతడు ధర్మాంగదుడు కూడా ఇంద్రుడు ఎలా అయ్యాడు? ఓ దేవదేవ, నాకు కలిగిన ఈ సందేహాన్ని మీరు తీర్చవలేను అనెను. అప్పుడు బ్రహ్మ ఇలా పలికెను. నీ సందేహములన్నీ తీరే విషయము నీకు ఇప్పుడు చెప్పెదను. ఓ బ్రాహ్మణోత్తమ, సృష్టి శ్రీమన్నారాయణుని లీల. వారములు, పక్షములు, మాసములు, ఋతువులు, సంవత్సరములు, మనువులు ఎలా అయితే వచ్చిపోవుచుండునో అలాగే యుగములు కూడా వచ్చిపోవుచుండెను. ఆ తరువాత 1000 మహాయుగముల తరువాత కల్పం వచ్చును. అప్పుడు నేను శ్రీహరిని చేరెదను. ఈ చరాచరములన్నీ నన్ను చేరును. ఆ యోగాత్ముడు శ్రీహరి పూర్వము వలె తిరిగి ఈ విశ్వమును సృష్టించును. అప్పుడు నేను వేదములు, దేవతలు, రాజులు, బ్రాహ్మణులు వారి వారి స్వభావముతో తిరిగి జన్మింతురు. ఓ మహాభాగా, విద్వాంసులు కలవరపడరు. పూర్వకల్పములో రుక్మాంగదుని వలె విఖ్యాతుడైన ధర్మాంగదుడు కూడా జన్మించెను. రామదా మహాప్రాజ్ఞులు తిరిగి అవతరించుదురు. యయాతి, నహుషుడు మహానుభావులైన మనువులు పుట్టుచుందురు, మరణించుచుందురు. వీరుడైన ధర్మాంగదుడు ఉత్తమమైన ఇంద్ర పదవిని పొందినట్లు ధర్మతత్పరులైన రాజులు ఇంద్ర పదవిని పొందుదురు. అదే విధముగా వేదములు, దేవతలు, స్మృతులు, పురాణములు వచ్చిపోవుచుండును. ఓ ద్విజోత్తమ, పరమపావనమైన సువ్రతుని చరిత్ర అంతయు నీకు చెప్పాను. ఇక అవ్యక్తము గురించి చెప్పెదను. బలుని వధించుట. ఋషులు పలికిరి. వక్తలలో శ్రేష్ఠుడా, విచిత్రమైన సర్వ పాపహరమైన పావనమైన ధన్యమైన యశస్సును కలిగించడి కథను చెప్పావు. ఈ సృష్టి సంబంధమును నాకు విస్తారముగా చెప్పవలేను. ఈ సృష్టి పూర్వము వలె ఎలా సృష్టించబడినది దయచేసి చెప్పుము అనెను. అప్పుడు సూతుడు ఇలా పలికెను. సృష్టికి దాని సంహారానికి గల కారణమును నీకు వివరించెదను. విన్నంత మాత్రమున మానవులకు సర్వజ్ఞత్వము లభించును. హిరణ్యకశిపుడు 3 లోకములను ఆక్రమించెను. బ్రహ్మను తన తపస్సుతో ఆరాధించి మెప్పించి అత్యంత దుర్లభమైన వరములు పొందెను. అలాగే అమరత్వమును కూడా పొందెను. ఆ హిరణ్యకశిపుడు దేవలోకమును కూడా ఆక్రమించి వాటిపై ఆధిపత్యమును స్వయముగా సంపాదించెను. అంతటా దేవతలు, గంధర్వులు, వేదపారాంగతులైన మునులు, నాగులు, యక్షులు, సిద్ధులు, కిన్నెరలు, ఇతరులు బ్రహ్మను ముందు పెట్టుకొని క్షీరసాగరములో యోగ నిద్రలోనున్న నారాయణుని వద్దకు వెళ్ళిరి. 2 చేతులను జోడించి ప్రాంచలులై ఆ నారాయణునికి నమస్కరించి మహాస్తోత్రములతో స్తుతించిరి. శ్రీమన్నారాయణుడు మేల్కొనినప్పుడు దురాత్ముడైన హిరణ్యకశిపుని దుండగములను గురించి నివేదించిరి. వారి మాటలు వినిన జగత్పతి అయిన నారాయణుడు నరసింహ రూపము ధరించి హిరణ్యకశిపుని సంహరించెను. వరాహ రూపములో పావనమైన భూమిని కారణ జలముతో నుంచి పైకెత్తి మహాబలవంతుడైన హిరణ్యాక్షుని హరించెను. అలాగే భయంకర రూపములు కలిగిన ఇతర రాక్షసులు కూడా సంహరింపబడిరి. మిగిలిన దితిపుత్రులైన దైత్యులు, ధనుపుత్రులైన దానవులు సంహరింపబడిన తరువాత దేవతలు వారి వారి స్థానములను పొందిరి. యజ్ఞాది ఇతర ధర్మకార్యములు తిరిగి మొదలైనవి. సర్వలోకములు ముందువలే స్వస్థముగా
ఉన్నవి. తన కుమారులందరూ బడుటముతో దితి శోకముచే తపింపబడి దుఃఖ పీడితురాలై ఆహాకారములు చేస్తూ మూర్ఛితురాలయ్యెను. పిదప సూర్యుని వలె ప్రకాశించువాడు మహాత్ముడు తపో తేజస్సుచే వెలుగువాడు అయిన తన భర్త కశ్యపునికి భక్తితో నమస్కరించి ఇలా పలికెను. ఓ పూజ్యుడా, ఆ చక్రధరుడు శ్రీహరి నన్ను సంతానహీనురాలుని చేశాడు. దేవతలు నా పుత్రులైన దైత్యులను ధనుపుత్రులైన దానవులందరినీ సంహరించిరి. పుత్ర శోకాగ్నిచే నేను దహింపబడుచున్నాను. అందువలన నాకు ఆనందము కలిగించు వానిని, సర్వ తేజస్సులను హరించువానిని, గొప్ప బలము కలవానిని, అందమైన అంగములు కలవానిని, బుద్ధిమంతుడైన వానిని, ఇంద్రుని వంటి తేజస్సు కలవానిని, సర్వజ్ఞుని, జ్ఞానిని, అన్నింటా పాండిత్యము గలవానిని, తపస్తేజోయుక్తుని, బలవంతుని, శుభలక్షణములు కలవానిని, బ్రాహ్మణులయందు ప్రియము కలవానిని, జ్ఞానవేత్తను, దేవ బ్రాహ్మణులను పూజించువాడిని, సర్వలక్షణ సంపన్నుని, నాకు ఆనందము కలిగించువానిని నాకు పుత్రునిగా ప్రసాదించుము. దితి పలికిన శ్రేష్టమైన మాటలు విన్న కశ్యపుడు దుఃఖితురాలైన ఆమె యందు దయగలవాడై ప్రేమతో ఆమె శిరస్సుపై చెయ్యి పెట్టి ఆ దీనురాలితో ఇలా పలికెను. ఓ మహాభాగే, నీవు కోరిన లక్షణములు గల పుత్రుని పొందెదవు అని పలికి కశ్యపుడు మేరు పర్వతమునకు వెళ్ళెను. ఏకాంతముగా పరమవ్రతుడై గొప్ప తపమును ఆచరించెను. అదే సమయములో దితి ఉత్తమ గర్భమును ధరించెను. సర్వధర్మజ్ఞురాలైన దితి శుభకర్మలను ఆచరిస్తూ శుద్ధ మనస్సుతో 100 సంవత్సరముల కాలము గర్భమును ధరించి పిదప పరబ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుని ప్రసవించెను. అంతట కశ్యపుడు అత్యంత సంతోషముతో అక్కడికి వచ్చి ఆ పుత్రునికి బలుడు అనే పేరు పెట్టెను. ఆ విధముగా నామకరణము చేసి ఉపనయనము గావించి, కుమార, నీవు బ్రహ్మచర్యమును సాధించు అని పలికెను. తండ్రి మాటలు విన్న బలుడు, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు చెప్పినట్లే చేసేదను. బ్రహ్మచర్యమును అవలంబించి వేదములను అధ్యయనము చేసేదను అనెను. అప్పుడు సూతుడు ఇలా పలికెను. ఆ విధముగా 100 సంవత్సరముల కాలము తపస్సులో గడిచినది. అంతటా తపస్సు చే తేజోవంతుడైన బలుడు తల్లి వద్దకు వచ్చెను. దివ్యమైన తపో తేజస్సుతో ప్రకాశించుచున్న మహాత్ముడైన తన పుత్రుని బ్రహ్మచారిని చూచి దితి హర్ష పులికిత అయినది. అట్లు మహానుభావుడు, బలవంతుడు, తపస్వి, మేధావి, ప్రజ్ఞావంతుడు, జ్ఞాన విశారదుడు అయిన కుమారునితో నీవు బ్రతికి ఉన్నంత వరకు చక్రపాణి అయిన నారాయణుచే సంహరింపబడిన నా కుమారులు హిరణ్యకశిపాదులు జీవించినట్లే భావింతును. కుమార, మనకు శత్రువులైన దేవతల యందు వైరమును పగను సాధించు అని దితి పలికెను. అంతటా ధనువు బలవంతుడైన బలునితో, కుమార, మొదట దేవతలకు అధిపతి అయిన ఇంద్రుని త్వరగా సంహరించు. ఆ తరువాత దేవతలను, ఆ తరువాత గరుడవాహనుని, విష్ణువుని సంహరించు. పతినే దేవతగా భావించిన అదితి ఆ ఇద్దరి తల్లుల మాటలను విని దుఃఖముతో పుత్రుడైన ఇంద్రునితో ఇలా పలికెను. కుమార, మహాకాయుడు, బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుచున్నవాడు అయిన దితినందనుడు దేవతలందరినీ సంహరించుటకు శివుని ఉద్దేశించి తపమాచరించెను. నీ క్షేమము కోసము నేను చెప్పుచున్నాను, తెలుసుకో. తల్లి మాటలు విన్న పాకశాసనుడు ఇంద్రుడు దుఃఖముతో చింతించెను. భయముతో వణుకుచూ ఇట్లు ఆలోచించసాగెను. దేవధర్మములను దూషింపచేయు ఇతనిని, బలుడిని ఎలా వధించవలేను? బలుని వధించుటకు ఇంద్రుడు అలా ఆలోచించుచుండెను. ఒకనాడు బలుడు సంధ్యావందనమును ఆచరించుటకు సముద్రం వద్దకు వెళ్ళెను. దివ్యమైన కృష్ణాజినమును ధరించి దండముతో విరాజిల్లుచుండెను. అమలమైన పుణ్యముతో బ్రహ్మచర్యముతో సాగర తీరంలో సంధ్యావందనమును ఆచరించుటకు ఉత్తమమైన ఆసనముపై కూర్చొని
ప్రశాంత చిత్తుడై జపము చేస్తున్న బలుని ఇంద్రుడు చూచెను. ధ్యానములో కూర్చొని ఉన్న బలుని ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టెను. బలుడు నేలపై పడి ప్రాణములు విడుచుట. ఈ విధముగా ధర్మాత్ముడైన ఇంద్రుడు బలుని సంహరించి సుఖముగా రాజ్యమును పరిపాలించెను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.